హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కవిత జాబ్ ఇన్ఫో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ వీడియోలో తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్కి సంబంధించిన అడ్మిషన్స్ గురించి ఇంతకుముందు వీడియో చేశాను కదా ఫ్రెండ్స్. దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలా క్వశ్చన్స్ అడుగుతారు అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. సో వీడియోలోకి వెళ్దాం. సో ఇంతకుముందు వీడియోలో అయితే ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి, సబ్జెక్ట్ గురించి చెప్పాను కదా ఫ్రెండ్స్. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ ఈ 3 గ్రూప్స్లలో అడ్మిషన్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే పేపర్ వచ్చేసి తెలుగు, ఇంగ్లీష్ మీడియంలలో పేపర్ అనేది ఉంటుంది. అండ్ అలాగే ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని మార్క్స్ ఉంటుంది అనేది చెప్పాను. సో ఇంగ్లీష్ నుంచి 50 మార్క్స్ ఉంటుంది. అంటే మీరు తీసుకునే గ్రూప్ని బట్టి ఈచ్ కేటగిరీ నుంచి 50 బిట్స్ వస్తాయి. అండ్ అలాగే ఫిజికల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ 2 ఉంటాయి ఫ్రెండ్స్. 2.5 గంటల పాటు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది ఓఎంఆర్ పర్పస్లో, ఓఎంఆర్ బేస్లో ఉంటుంది. ఓఎంఆర్ షీట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అందులో ఈచ్ క్వశ్చన్కి మీరు ఏ క్వశ్చన్ 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనుకుంటున్నారో కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకొని బబ్లింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓఎంఆర్ షీట్ అనేది నలగకూడదు, ఎలాంటి మార్క్ అనేది ఓఎంఆర్ షీట్ మీద పడకూడదు. అలా పడితే మాత్రానికి మీ ఓఎంఆర్ షీట్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో కేర్ఫుల్గా బబ్లింగ్ అయితే చేయండి. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే ఇంతకుముందు మీరు ఈ పీడిఎఫ్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో దాంట్లోని ఓఎంఆర్ షీట్ని మీరు డౌన్లోడ్ చేసుకొని, అంటే జిరాక్స్ తీసుకొని దాని మీద మీరు ప్రాక్టీస్ 1 or 2 టైమ్స్ అయితే చేయండి. మీకు ప్రాక్టీస్ అవుతుంది. బబ్లింగ్ తప్పుగా చేసిన, అండ్ అలాగే ఒకే క్వశ్చన్కి 2-3 బబ్లింగ్స్ చేసిన, 2-3 ఆప్షన్స్ బబ్లింగ్ చేసినా కానీ మీ ఆన్సర్ షీట్ అనేది రిజెక్ట్ అవుతుంది. కేర్ఫుల్గా చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఓఎంఆర్ షీట్ ఫ్రెండ్స్. ఇది చూసుకోవచ్చు ఇక్కడ మీకు స్క్రీన్ మీద. ఈ పత్రాన్ని మడవడం కానీ, చింపటం కానీ, పిన్నులు కొట్టడం కానీ చేయకూడదు. మీకు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తారు. అలాగే సమాధానాలను గుర్తించుటకు బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్ మాత్రమే వాడండి. బ్లాక్, బ్లూ బాల్ పాయింట్ పెన్తో సమాధానానికి గుర్తులు వృత్తంలో పూర్తిగా నింపండి. ఇంకు, పెన్ను వాడరాదు. సో ఇక్కడ బాల్ పాయింట్ పెన్తో మాత్రమే మీరు ఓఎంఆర్ షీట్స్ని చేయాలి. ఇలా టిక్ మార్క్ అనేది చేయకూడదు. సో వృత్తంలో తప్పుగా నింపుట, వృత్తంను సరిగ్గా నింపాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఏ ఆన్సర్ అయితే ఆ ఆన్సర్ మీరు చూస్ చేసుకోవాలి. ప్రతి ప్రశ్నకు 1 సమాధానాన్ని పైన సూచించినట్లుగా బ్లాక్, బ్లూ బాల్ పాయింట్ పెన్తో నింపండి. పైన సూచనలను పాటించనిచో మీ సమాధానములు పరిశీలించబడవు. ఇందాక చెప్పాను కదా, అలా ఉంటుంది. ఓఎంఆర్ షీట్ పత్రంలో కానీ, ప్రశ్నాపత్రంలో కానీ లోపం ఉన్నచో ఇన్విజిలేటర్ వద్ద నుంచి మరి ఒక ఓఎంఆర్ పత్రం లేదా ప్రశ్నాపత్రంను ప్రారంభంలోనే తీసుకోనండి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మీకు క్లియర్గా అక్కడ ఇన్విజిలేటర్ చెప్తూ ఉంటారు. సో మోడల్ క్వశ్చన్ పేపర్ చూసుకున్నట్లయితే ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ వాళ్ళకి ముందైతే ఇంగ్లీష్ ఉంటుంది, తర్వాత మ్యాథమెటిక్స్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ సైన్స్ ఉంటుంది, అండ్ అలాగే బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ అయితే ఉంటాయి. మీరు చూస్ చేసుకున్న గ్రూప్ని బట్టి ఉంటాయి. ఇలా ఈచ్ సబ్జెక్ట్ నుంచి 50 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకోవాలి. 2.5 గంటల పాటు మీకు ఎగ్జామినేషన్ టైం అనేది ఉంటుంది. సో అర్థమైందని అనుకుంటున్నాను. కేర్ఫుల్గా మీ సబ్జెక్ట్స్ అనేవి 10th క్లాస్ నుంచి, మీరు ఏదైతే 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉంటారో వాటి నుంచి మాత్రమే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఫిజికల్ సైన్స్ అయినా, బయాలజికల్ సైన్స్ అయినా, మ్యాథమెటిక్స్ అయినా, ఏదైనా కావచ్చు, ఇంగ్లీష్ అయినా సరే. ఇందులో తెలుగు అయితే లేదు. అండ్ అలాగే మీ సబ్జెక్ట్ పరంగా మాత్రమే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కేర్ఫుల్గా ఎగ్జామ్ అయితే రాయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఎలాంటి ఫోల్డింగ్, ఓఎంఆర్ షీట్ని ఫోల్డింగ్ చేయడం కానీ ఇది చేయకండి. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి ఎవరైతే క్వాలిఫై క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ వరకు రీచ్ అయ్యేంత వరకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.